సో ఇందాక ప్రభు భయ్య చెప్పినట్టు మేము కొంచెం ముందుగా వచ్చిన ప్రేమ కావాలి స్టిల్స్ అన్ని చూస్తూ ఉంటే సో అది ఇంట్రడక్షను, అది ఈయన చేతుల మీదుగా అప్పుడు వెంకట గారు నిర్మాత అయినా ఈయన చేతుల మీదుగా జరిగిన ఆ ఫోటోలు చూస్తూ ఉంటే నిజంగా మళ్ళీ మా వాడిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే నాకు ఆ రోజులే గుర్తుకొచ్చాయి. ఆ రోజు ఇలాగే స్టేజ్ మీద మేము అందరం ఉన్నాం. హరికృష్ణ గారు వచ్చి మీ నాన్నగారు ఏరి అన్నారు. అలాగా మీ నాన్నగారు ఏరి ఒకసారి రండి అని నాన్నని స్టేజ్ మీదకి హరికృష్ణ గారు పిలిచారు. అలాగే ఇప్పుడు ఈయన కూడా నాకు సుపరిచితులే, మనందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది. చాలా సీనియర్ మోస్ట్ మన ఇండస్ట్రీలో. ఇప్పుడే చెప్తున్నారు ఆయన నేను చేసిన శౌర్య చక్ర కూడా పనిచేశారని. సో పిడుగు సుబ్బారావు గారి తనయుడి మొదటి అడుగు కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా జరగడం నిజంగా ఆ అబ్బాయి అదృష్టం. ఎందుకంటే వీళ్ళిద్దరూ కృష్ణార్జునులు, చాలా మంచి మనసున్నవారు. సో ఇందాక ఎవరు అడుగుతున్నారు మీది ఎన్నో సినిమా కృష్ణారెడ్డి గారితో అని. నీకు ఫస్ట్ సినిమా, నాకు ఫస్ట్ సినిమా. సో నన్ను ఇప్పుడు పరిచయం చేసినట్టే ఆయన. ఈ 50 ఏళ్ల ప్రస్థానం ముగించిన తర్వాత కృష్ణారెడ్డి గారితో చేసే అదృష్టం కలిగింది. కానీ 1990లో నా గొంతు ఆయనకి హీరోగా పరిచయం అయింది. సో మేము సూర్య ది గ్రేట్ అని మమ్ముటి గారి సినిమా, ఆ సినిమా తెలుగులో డబ్ చేసినప్పుడు ఇప్పటికీ గుర్తు. ఇందాక చెప్తున్నాను, ప్రసాద్ ల్యాబ్లో చెన్నైలో వీళ్ళిద్దరినీ కలవడం, రాజశ్రీ గారు రైటర్గా, నేను ఆ సినిమా డబ్బింగ్ చెప్పడం. అప్పటి నుంచి మరి ఎందుకో ఎన్నో సినిమాలు వాయిస్ ఇచ్చాను, వాయిస్ ఓవర్లు ఇచ్చాను తప్ప వేషం కుదరలేదు. కానీ వీటన్నిటికీ ఇప్పుడు మనకి కాలాతీతమైన ఇది మన సమయం. ఈ సమయంలో ఇది జరగాలని ఆల్రెడీ రిటర్న్. ఇది అంతే మనం అనుకుంటాం, కానీ సమయాన్ని మనం నిర్ణయించలేం. సో సమయం మనల్ని నిర్ణయిస్తుంది. సో ఇది మన సమయం, ఈ సమయంలో మనందరం కలవాలి, మీతో ముచ్చటించాలన్నది. సో అలాగా మా విశ్వనాథుడు యాక్చువల్గా శంబాలకుడు వచ్చి ఈరోజు విశ్వనాథుడిని వేదిక మీదకి తీసుకురావాలి. లేట్ అవ్వడం వల్ల, వాడికి ఏదో స్కూల్ ఫంక్షన్ ఉండడం వల్ల శంబాలకుడు మిస్ అయ్యాడు. కానీ విశ్వనాథుడిని నేను వేదిక మీదకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి మనసులో ఎలా ఉంటుందో తెలుసు, అతని మనసులో ఎలా ఉంటుంది. ప్రేమ కావాలి రోజున నేను ఇలాగే ఉన్నాను. తప్పకుండా ఒక మంచి సినిమాతో, ఎందుకంటే ఆల్రెడీ తనతో యాక్ట్ చేశాను. బాగా డెడికేటెడ్ యాక్టర్. బాగా కృష్ణారెడ్డి గారు చిన్న విషయంలో కూడా ఎంత పర్ఫెక్షన్ మీ అందరికీ తెలుసు, వదలరు. సో తన అదృష్టం కృష్ణారెడ్డి గారు. నేను కథ విన్నప్పుడే హీరో ఎవరు అనుకున్నప్పుడు ఫైనల్గా మన వాడిని చూపించినప్పుడు ఎంతో ఆనందం వేసింది. ఒక మంచి టెక్నీషియన్స్తో, శరత్ గురించి చెప్పక్కర్లేదు, ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరామ్యాన్స్ ఐ వర్క్డ్. ఎక్కడ పారిపోయాడా? సో అలాగే ప్రతాప్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్యాషన్తో ఈ సినిమాని, ఒక మంచి కథని, ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్. సో నాలెడ్జ్ అన్న దాన్ని అండర్లైన్ చేస్తూ ఇంకా ఆయన స్టైల్లో పక్కా, ఎందుకంటే సాంగ్స్ విన్నాను, ఆల్రెడీ సీన్స్ యాక్ట్ చేశాను, యాక్షన్లో ఉన్నాను. మన అరకులో ఒక అద్భుతమైన షెడ్యూల్ జరిగింది. సో చాలా బాగా వస్తుంది ఈ సినిమా. సో తనకి మళ్ళీ ఒక మంచి టేక్ ఆఫ్ అయ్యి, ఇందాకేదో మెగాస్టార్ ఫంక్షన్ వల్ల లేట్ అయిందన్నాడు, నువ్వు ఫ్యూచర్ స్టార్ అయ్యి సో ఇంకా మంచి సినిమాలు చేయాలని ఈ సినిమాని, ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్తే ఆల్రెడీ నాలెడ్జ్ అనగానే ఒక లుక్ ఇచ్చారు, ఇంకో లుక్ ఆయన ఇస్తారు. సో తప్పకుండా ఒక మంచి సినిమా, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, చాలా కొత్తగా ఉండే సినిమా. ఎందుకంటే నాగరికత అవసరం, కానీ మనం మన ఆధునికతను మర్చిపోకూడదు. సో మోడర్నైజేషన్ కావాలి, కానీ మనం మన సివిలైజేషన్ని మర్చిపోకూడదు అని దాన్ని చాలా బాగా ఒక కమర్షియల్గా, ఒక మంచి క్యాస్టింగ్తో, మంచి టెక్నీషియన్స్తో అద్భుతంగా జరుగుతున్న సినిమా మా వేదవ్యాస్. మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్ యూ.